వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇప్పుడు అందరి ముందున్న ఒకటే ఒక ప్రశ్న, కరోనా టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, పాజిటివా నెగిటివా అనేది కరెక్ట్గా ఎప్పుడు నిర్ధారించుకోవాలి, ఏ టెస్ట్ చేయించుకోవాలి, నాసల్ స్వాబా, థ్రోట్ స్వాబా, లేకపోతే ఆర్టీపీసీఆర్ అంటుంటారు అదా, లేకపోతే యాంటీజెన్ టెస్టులు ఏవి చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, ఏ ల్యాబ్ని అప్రోచ్ అవ్వాలి, ఇవి ఇంటి దగ్గరే కలెక్ట్ చేసుకునే అవకాశం ఉందా, ఈ టైంలో టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, యాప్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయి, Health5 యాప్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి మ్యాప్ మై జీనోమ్ ల్యాబ్ డైరెక్టర్ అను ఆచార్య గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ సెక్రటరీ డాక్టర్ సంజయ్ సింగ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. అను ఆచార్య గారు స్కైప్లో మనకి అవైలబుల్గా ఉన్నారు. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ? యా ఫైన్, థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు అందరూ టెస్టులు చేయించుకోవాలని ఏదో ఒక సిమ్టమ్స్ ఉంటున్నాయి, కొంచెం టెంపరేచర్స్ కూడా కూల్ డౌన్ అయ్యి కొంచెం థ్రోట్ పెయిన్ కనిపించినా, లేకపోతే కోల్డ్ కాఫ్ లాంటి సిమ్టమ్స్ కనిపించినా కానీ ప్యానిక్ అయిపోయి టెస్టింగ్ సెంటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు అనుకోవచ్చు. ఇంకా ఇప్పుడు బాగా క్రౌడ్ కూడా పెరిగింది. ఈ సిచ్యువేషన్ గురించి మీరు ఏమంటారు? సో ఐ థింక్ అందరికీ కొంచెం భయంగా ఉంది. But at the same time, I think many of them have come in contact with a positive case. So therefore, some of it is justified. Some of it, I think some people are doing it out of a bit overreaction. So I think one, they need to make sure if somebody has come in contact with a COVID patient, confirmed patient, or if they have been, if they have symptoms and they, because they are common to many other things like fever, cold and all, it is sometimes difficult to figure out, but in most cases I think it is always better to test one. If somebody is positive in anybody you have come in contact in the last 4-5 days, then it's a better idea to then only then get tested. అంటే ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలనేది చెప్తున్నారు, కొంచెం సిమ్టమాటిక్గా ఉండడము లేకపోతే పాజిటివ్ పేషెంట్తో కాంటాక్ట్ అయినప్పుడు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే పాజిటివ్ కేసెస్ అరౌండ్ అదే ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళకి చిన్న సిమ్టమ్ కనిపించినా అనుమానంగానే ఉంటుందండి. మరి ల్యాబ్కి అప్రోచ్ ఎలా అవ్వచ్చు? ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే అదొకటి, నాసల్ స్వాబ్, థ్రోట్ స్వాబ్ అంటుంటారు కదా, బట్ పర్పస్ ఏంటో చెప్పగలరా? Sir, there are 3 types of tests. There is RT-PCR test, adi confirm chestadi whether you have the virus or not currently, and that is the gold standard to check for infection. The second is the antigen test. It is a quicker test, but the problem is it has a lot of false negatives because it will test where if it says positive, it is positive. If it says negative, you'll still have to confirm it with PCR. But it's faster. The third is the antibody test. Now, antibody tests are useful only to understand if you've had a past infection. So that will only be useful after somebody's already been infected, and then you want to check if they have had the infection or not. So RT-PCR will be able to get as much as 5 copies per million. You can test it very quickly within 2 days or so. So that is definitely the most accurate test that is there today. అంటే యాంటీజెన్ టెస్ట్ చేయించుకొని అంటే క్విక్గా రిజల్ట్ వస్తుంది కాబట్టి వితిన్ అవర్స్లోనే యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ ఉంటే అప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అంటారా? Positive unte then it is positive, confirmed positive. Negative unte then you have to confirm it with PCR because it's correct. Yeah. కానీ ఆర్టీపీసీఆర్ కూడా ఫాల్స్, నెగిటివ్స్, పాజిటివ్స్ వస్తున్నాయని వింటున్నామండి. ల్యాబ్స్లో సరిగ్గా టెస్టింగ్ కూడా సరిగ్గా జరగట్లేదు. ఈ ఫాల్స్గా వస్తే మరి ఇంకా అసలు ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ ఎలా నిర్ధారించుకోగలరు అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. So adi 2-3 places lo there might be problems. One can be, most likely it can happen during sample collection. So for instance, the kind of VTM that is used, how it is collected, that is one. The second is if the lab itself is not following proper hygiene and other these things, there might be possibilities of contamination. And so basically I think very important that sample collection, sample transport is very important. If you, for instance, if you use a VTM that might, if it degrades, or if you are handling infectious samples and if there is a contamination, that might be a problem. So I think it is very important that very strict guidelines are followed in terms of how the sample is collected. Second is, for instance, you can do nose or throat swab. The thing is, either one you can be fine. In fact, now the US FDA has also said that sputum is also fine, but I mean the saliva test is also fine. But at the same time, I think it's very important to make sure that you go towards, like when you're doing a nasal swab, you have to make sure that it is done in a very proper way, otherwise sometimes might cause bleeding and also a lot of aerosoling. So if people are not in
proper PPEs, it can be a big issue. The second is when you're doing a throat swab also, you can't just take it on the tongue, you have to take it all the way up to the throat. So it's very important that the people who are collecting the samples know how to collect the samples, because if you're collecting it deep enough, you will be able to find both good results from both throat swab as well as nasal swabs. ఆర్టీపీసీఆర్ టెస్ట్కి అంటే నేసల్ స్వాబ్, థ్రోట్ స్వాబ్ రెండు అవసరమా, ఏదైనా ఒకటి చాలంటారా? If it is collected properly, ఏదైనా చాలు. ఏదైనా ఓకే అంటారు. ఓకే, అంటే మ్యాప్ మై జీనోమ్లో అంటే ఈ నామ్స్ అన్ని బాగా ప్రాపర్గా ఫాలో అవుతున్నారా? Absolutely. We are very, we have been in the genomics business for 20 years. The throat swabs, I mean, clearly we were not a regular path lab. We've been doing a lot of genomics work, so we understand the process very well. We have made sure that every extreme precaution is taken, both in terms of collection and in terms of how we process our samples. So that we have been NABL certified for a long time, and also now ICMR certified for COVID testing. అనుగారు, మరి కొంతమంది అసలు ఏ సిమ్టమ్స్ ఉండట్లేదు, పాజిటివ్ కనిపిస్తున్నప్పుడు పానిక్ అవుతున్నారు, అంటే వాళ్ళకి పాజిటివ్ అని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం భయం ఉంటూ ఉంటుంది, తర్వాత ఎప్పుడైనా సిమ్టమ్స్ బయటపడతాయేమోనని. దాన్ని ప్రాపర్గా రూల్ అవుట్ చేసుకోవాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? So I would say that a lot of people will have either zero or very mild symptoms. So you should be worried if you have older people living in your family. Second, if in your family, if you have people who have, for instance, diabetes or hypertension or any of these other comorbidities, it's important to make sure that that those people get tested, because they are the ones that are likely to suffer most from it. So if you are somebody who is very healthy and hasn't been affected, I think even if they get an infection, the possibility of it becoming serious enough to get to hospitalization is going to be low. At the same time, we can't be 100% sure, but that would be in majority of the cases. So if you do have older people living, I think it's always better to make sure that they are not getting infected, because they are at the most high risk. For asymptomatic, I think there are almost people who get the results. Sometimes these guys are pre-symptomatic, which means that they are likely to develop symptoms after a few days, right? So if you have been positive today, if you haven't got the symptoms for the next 6-7 days, then you should be okay. ఓకే, అంటే ఒకసారి పాజిటివ్ వచ్చాక ఫ్యూ డేస్ వెయిట్ చేసినాకనే వాళ్ళకి క్లియర్గా క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఓకే, అంటే వన్ pulse oximeter and thermometer unte better. So if your pulse oximeter levels or SpO2 levels are going down, then it's very important, because then you might need hospitalization. ఓకే, అంటే ఒకసారి పాజిటివ్ కనిపించాక పల్స్ ఆక్సిమీటర్తో అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం బెటర్ అంటారు, ఎందుకంటే హ్యాపీ అపాస్మియా కూడా ఉండొచ్చు, తెలవకుండానే బ్రెత్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉండొచ్చు అంటారా? Correct. But sometimes, for instance, because they have been called positive, sometimes it can be due to anxiety also. So I think it's important to make sure that they check their pulse oximeter before they get a higher panic attack or so. ఈ మ్యాప్ మై జీనోమ్ అంటే ఓకే, మ్యాప్ మై జీనోమ్ అంటున్నారు కదా, అంటే జీనోమిక్ టెస్ట్లు అవి మీరు జీనోమ్ పత్రి అని రకరకాల టెస్టులు అంటే కండక్ట్ చేస్తూ ఉంటారు, అండ్ మీరు Health5 యాప్తో కూడా టైఅప్ అయి ఉన్నారు కదండి. ఈ పర్పస్ ఒకసారి చెప్తారా? అంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇప్పుడు కోవిడ్ టెస్టుల మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? రెండు చేస్తున్నా. ఫస్ట్ వెన్ వి డిడ్ ద జీనోమ్ పత్రి ఇన్ ఏప్రిల్, కోవిడ్ వచ్చేటప్పుడు we also came up with a risk and immunity report for people to understand that in many ways COVID is basically understanding your own immune system. So we also have a risk and immunity report that we came out with for the genomics part. Now, one of the things that we are finding across the world is that there is a very strong correlation between your genetics as well as how severe your infection can be. Also in terms of understanding how whether you are likely to get a cytokine storm, which is when your immune system gets into a hyperdrive. So I think those are, we also look at things like your nutrition levels and many other things. So we are basically enabling our customers to understand
whether they have risk for something and how they can be well equipped for it. So from a preventive point of view, we are also seeing that there is a strong correlation between what we are doing at the COVID testing places. So we are finding that it's a great opportunity for us to be able to serve the people of Hyderabad for this COVID testing, and this app will help in getting more people to be aware of what all we are doing. ఓకే, ఇట్ ఈస్ నైస్ టాకింగ్ టు యూ అను గారు. అంటే మీరు థరోగా అనాలిసిస్ కూడా ఇస్తారు జీనోమ్ టెస్ట్ తోటే అలాంగ్ విత్ కోవిడ్ టెస్ట్ అనే వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. డాక్టర్ సంజీవ్ సింగ్ గారు, ఇంకా డీటెయిల్గా ప్రజెంట్ కోవిడ్ సినారియా గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కసారి మనం ఈ Health5 యాప్ ప్రజెంటేషన్ చూద్దాం. గా అయిపోయింది. మరి మీ హెల్త్ కేర్ కంప్లీట్ గా డిజిటల్ అయిందా? మన లైఫ్ లో ప్రతి ఒక్కరు దాదాపు 2% టైం అనారోగ్యానికి గురి అవుతారు. మిగతా 98% టైం తో పాటు పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మనకి తోడుండి గైడ్ చేసేదెవరు? ఇంట్రడ్యూసింగ్ Health5 యాప్. మీ యొక్క ప్రతి హెల్త్ సర్వీస్ ఇందులో లభ్యమవుతుంది. Health5 యాప్ లో మీ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీ అన్ని హెల్త్ రికార్డ్స్ ని డిజిటల్ హెల్త్ లాకర్ లో భద్రపరచుకోండి. మీ ఇంటి నుంచే వీడియో డాక్టర్ కన్సల్టేషన్ చేసుకోండి. మీ హెల్త్ కి తగ్గట్టు పర్సనల్ డయట్ ప్లాన్, ఫిట్నెస్ ప్లాన్ మరియు ఫిట్నెస్ వీడియోస్ పొందండి. మీ ఇంటి దగ్గరే ఉండి ఫిట్ గా తయారవ్వడానికి హెల్త్ క్యాలెండర్ ఉంది. ల్యాబ్ టెస్ట్స్ ని మీ ఇంటి వద్దనే పొందండి. ఫార్మసీ మీ ఇంటికే డెలివరీ చేయబడుతుంది. ఫ్యూచర్ లో రోగాలను నయం చేసుకోవడానికి మీ బిడ్డ యొక్క స్టెమ్ సెల్స్ ని స్టోర్ చేసుకోండి. న్యూ బార్న్ స్క్రీనింగ్ ప్రతి పుట్టిన బిడ్డకి చేయండి. అన్ని రకాల వెల్నెస్ సర్వీసెస్ పొందండి. Health5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ స్టోర్ నుంచి. Health5 ఫర్ యువర్ హెల్దీ లివింగ్. ఈసారి టైంకు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతున్నారా? డాక్టర్ అపాయింట్మెంట్స్ మిస్ అవుతున్నారా? ఇలాంటి ఇంకా ఎన్నో హెల్త్ రిమైండర్స్ కోసం Health5 యాప్ లో హెల్త్ క్యాలెండర్ ఉపయోగించండి. ఇక నుంచి ఏది మర్చిపోరు. Health5 యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ ని కన్సల్ట్ చేయాలా? క్యూస్, వెయిటింగ్ టైం, ట్రావెల్ అని ఫీల్ అవుతున్నారా? ఇక ఆ ఇబ్బందులు మర్చిపోండి. Health5 యాప్ లో డాక్టర్ వీడియో కన్సల్టేషన్ చేసుకోండి మీ ఇంటి వద్ద నుంచే. Health5 యాప్ ని ఇప్పుడే మెడికల్ ఫైల్ కాపీస్ ని మేనేజ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? Health5 యాప్ లో హెల్త్ లాకర్ ఉపయోగించండి. మీ మెడికల్ రికార్డ్స్ అన్ని భద్రపరచుకోండి. ఇక డాక్టర్ విజిట్స్ అంతా ఎంతో సులభం. Health5 యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మెడికల్ ఫైల్ కాపీస్ ని Health5 యాప్ గురించి వివరాలు తెలియజేసే వీడియోస్ చూశారు కదా. ఇక మరిన్ని డీటెయిల్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ సెక్రటరీ డాక్టర్ సంజయ్ సింగ్ యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు IMA తెలంగాణ సెక్రటరీగా ఈ ప్రజెంట్ సినారియో గురించి ఏమంటారు? మీ వైపు నుంచి ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారంటారు? ప్రజెంట్ సినారియో కోవిడ్ పాండమిక్ అయి మన దేశంలో స్ప్రెడ్ అయ్యి తెలంగాణలో మాత్రం ఎక్కువ అవుతుందని ఆలోచన చేయటము, ఏ డిసీజ్కైనా ఒక స్టార్టు, ప్రోగ్రెస్సు, ఒక లెవెల్ రావటం, మళ్ళీ దాన్ని కింద పడటం, ఇది సామాన్యంగా ఉంటుంది. పాండమిక్స్లో ఇంకెక్కువ ఉంటుంది. ఇదంతా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా అవుతుంది. జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అయినా కూడా బాధపడుతున్నాము అంటే ఇది పార్ట్ ఆఫ్ ద పాండమిక్ ప్రోగ్రెస్. అంత తేలిగా ఇప్పుడు చెప్తారు కదా, ఒక లెవెల్ వరకు ఒక అంతు వరకు పోయిన తర్వాత మళ్ళీ కింద పడాల్సి వస్తుందని. ఈ డిసీజ్ కూడా డెఫినెట్లీ విల్ కమ్ డౌన్, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకోటి మన నెగ్లిజెన్స్, మన పాత్ర కూడా దీంట్లో ఉన్నది. మన నెగ్లిజెన్స్ చాలా ఉన్నది, దాంట్లో ఏం లేదని కాదు. గవర్నమెంట్ ఒకటే చేయితో చప్పట్లు కొట్టడం చాలా కష్టము. పబ్లిక్ కూడా కలిసి దీన్ని ఆపే కెపాసిటీ ఉంది మనకు. కాకపోతే మనం టెక్నికల్గా దీన్ని ఫాలో చేస్తలేము. రోడ్డు మీద వెళ్తే బాధాకరంగా ఉంటుంది. చాలామంది మాస్క్ లేకుండా, డిస్టెన్స్ లేకుండా షాపింగ్ చేయటము, ఇష్టం వచ్చినట్టు తిరగటము, ఈ చెయ్యి అక్కడెక్కడ పట్టుకొని మళ్ళీ ఫేస్ మీద తీసుకురావటం, ఇవన్నీ కారణాల వల్ల కొద్దిగా ఎక్కువ పెరగటం అవుతుంది. రెండోది, మన దగ్గర కొన్ని కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. క్లోజ్ హౌసింగ్ సొసైటీ, ఒక ఇంట్లో 10 మంది 15 మంది ఉండటం మూల కూడా దిస్ ఈస్ బికమ్ ఏ పాసిబిలిటీ. గత 3-4 మంత్స్గా హెల్త్ కేర్ సినారియో మారిపోయిందండి. ఇంతకుముందు వీడియో కన్సల్టెన్సీ ఇవన్నీ కాదు, డాక్టర్ని డైరెక్ట్గా అప్రోచ్ అన్నవాళ్ళే ఇప్పుడు ఎంత వీలైతే అంత టెక్నాలజీ యూటిలైజ్ చేసుకోమని, ఇప్పుడు Health5 యాప్ కూడా యూటిలైజ్ చేసుకోమని, అంటే దీనిలో అన్ని రకాల సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయని కూడా రికమెండ్ చేస్తున్నారు కదా. మీ ఒపీనియన్ ఏంటి? చూడండి, యాప్స్ ఇంతవరకు మనం ఇంపోర్టెడ్ యాప్స్ మీద బిలీవ్ చేశాం. మనకు ఇండియన్ యాప్స్ కావాలా? ఇండియన్ యాప్స్ ఇండియన్ అట్మాస్ఫియర్ని, ఇండియన్ పేషెంట్ని చూసుకుంటూ యాప్ తయారు చేయాలా.
చాలా డిసీజెస్ మనం కంపేర్ చేస్తాం, యూఎస్ఎఫ్డి అంటాం, యూరోపియన్ ట్రయల్స్ అంటాం, జాపనీస్ అంటాము. మన ఇండియన్ సినారియో కొద్దిగా వేరేగా ఉంది. మనకు వచ్చే జబ్బులు కొద్దిగా వేరే రకమైన ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రకారం మన జబ్బులు అట్లా నడవవు. ఇండియన్ సెటప్ కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు దగ్గర దగ్గర 5 to 8 years నుంచి ఇండియన్స్కి వచ్చిన ప్రాబ్లము దాని గురించి కొద్దిగా స్టడీ బాగా ఎక్కువైంది. ఇంతకుముందు అలా లేదు. మనం ఫారిన్ రిపోర్ట్స్ మీద బిలీవ్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు మారింది. యాప్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉంటాయి, కానీ అరౌండ్ 70% ఆఫ్ ద పాపులేషన్ యాప్స్ యూజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకు టెలిఫోన్ యాక్సెస్ ఉన్నా కూడా అంత నాలెడ్జ్ లేదు. ఆ నాలెడ్జ్ పెంచాలా. యాప్స్లో ఎలాంటి పరిస్థితి తీసుకురావాలంటే కామన్ మనిషికి ఇది అర్థమయ్యేటట్టు ఉండాలా. ఏదో ఫారెన్ నుంచి తీసుకొచ్చి మన దగ్గర పెట్టిన తర్వాత మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడమే చాలా కష్టం అవుతుంది. టెక్నికలీ స్పీకింగ్ ఐటీ పీపుల్ డెఫినెట్లీ యూజ్ చేస్తున్నారు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళ అపాయింట్మెంట్స్, ఈ ఆన్లైన్ కన్సల్టేషన్స్ వాళ్ళే బాగా ఎక్కువ చేస్తున్నారు. మిగతా పాపులేషన్ కూడా అలవాటు పడాలా. ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అంటారు. మనిషిని చూడకుండా డాక్టర్ ఆయనకు ప్రాబ్లం ఉంది చెప్పలేము. ఆ పేషెంట్ కూడా డాక్టర్ గారు ఫలానా డాక్టర్ దగ్గర వెళ్తేనే నాకు బాగా అవుతుందని చెప్పి ఆ నమ్మకం ఇంకా పోలేదు. అది పోవడానికి దగ్గర ఇంకా 20 years పడుతుందేమో. అలాంటి పరిస్థితుల్లో యాప్స్ డెవలప్ కావాలా, యాప్స్ యాక్సెస్ ఇవ్వాలా. జనాభాకి ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఈ అర్బన్ క్లాప్ అని ఒకటి వచ్చింది, అందులో మన టీవీ రిపేరు, హెయిర్ కటింగ్ ఇవన్నీ వస్తున్నాయి. అలాంటి యాప్ హ్యూమన్ బీయింగ్ కూడా క్రియేట్ చేయాలా. ఆ యాప్లో ప్రాబ్లం రాకుండా మంచిగా అయ్యేటట్టు సూచనలు సలహాలు ఇస్తే డెఫినెట్లీ యాప్ విల్ బి సక్సెస్ఫుల్. అంటే మీరు Health5 యాప్ చూసే ఉండుంటారు కదా, దీని గురించి మీ ఒపీనియన్ ఏమంటారు? ప్రోగ్రెస్ అవుతుందండి, ఇంకా చాలా చేసేది ఉంది. వాళ్ళ చైల్డ్ కేర్ నామ్స్ గురించి దాని గురించి చాలా బాగుంది. బర్త్ గురించి ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి మనకు. డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ గుడ్ స్టెప్. ఏదైనా వస్తే దానికి టైం పడుతుంది ఎట్లాగైనా. డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ గుడ్ స్టెప్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ టు హ్యాపన్. ఐ థింక్ దే ఆర్ గోయింగ్. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఫ్యూ యాప్స్ అది చాలా ముందుకెళ్తుంది. ఈ యాప్ కూడా చాలా ముందుకెళ్తుందని ఆశిస్తున్నా. కొన్ని మార్పులు ఉన్నాయి, మేము కూడా అడిగితే సజెషన్స్ ఇస్తాము. ఓకే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో మీరు డాక్టర్స్ బాగా ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు కదా ఎవ్రీ ఇష్యూను కాన్ఫరెన్సెస్లో. వీటిలో ఈ కోవిడ్ సిచ్యువేషన్ అందరూ అనుకుంటున్నారు నెక్స్ట్ మంత్ వ్యాక్సిన్ వస్తుంది, లేకపోతే త్వరలో ఒక 2-3 months ఇయర్లో ఫ్రీ అవుతామని అనుకుంటున్నారు, విచ్ ఈజ్ హోప్ఫుల్. అది జరిగితే చాలా మంచిదే. మీకేమనిపిస్తుంది? వ్యాక్సిన్ పద్ధతి, మల్టిపుల్ ట్రయల్ సిస్టమ్ 1, 2, 3, 4 నిన్ననే నేను వేరే ఛానల్లో డిస్కస్ చేశాను. లక్కీలీ ఇవాళ పేపర్లో రష్యన్ వ్యాక్సిన్ 4th phase ట్రయల్ కూడా కంప్లీట్ చేసిందని చెప్పి వచ్చింది. మంచిదండి. వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల డెఫినెట్లీ హ్యూమన్ నేచర్కి, హ్యూమన్ బాడీకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. దానివల్ల యాంటీబాడీస్ పుడతాయి. యాంటీబాడీస్ రావడం వల్ల మనకు డిసీజ్ రాకుండా ఉండే సోకే అవకాశము తక్కువ ఉంటుంది. కాకపోతే ఈ వ్యాక్సిన్ ఎంత తొందరగా వచ్చిందంటే అంత తొందరగా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, లాభమే ఉంటుందా, అది ఫెయిల్ అవుతుందా, అది కాదా, టైం విల్ ఓన్లీ టెల్. లెక్క ప్రకారము ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాక్సిన్స్ డెవలప్ చేసుకుంటూ వస్తే, నువ్వు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్మాల్ పాక్స్ 17th century డిస్కవర్ అయింది వ్యాక్సిన్. అది వాడటం 18th century స్టార్ట్ చేసాం వాడటం. మళ్ళీ ఈ మధ్యలో లాస్ట్ ఒక 10 years ముందు స్మాల్ పాక్స్ డిసపియర్ అయింది. HIV వైరస్ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనకు తెలుసు HIV గురించి ఎంత నాలెడ్జ్ ఉందంటే, ఇంకా చిన్నపిల్లడికి పుస్తకం ఇస్తే చదువుకొని నాకు అంత HIV వస్తుందని చెప్పొచ్చు. వ్యాక్సిన్ ఉందా అంటే అన్నిటికీ వ్యాక్సిన్ తయారు చేయడం కొద్దిగా సులభం కాదు. వీ హోప్ హ్యూమన్ జాతి కోసం ఈ వ్యాక్సిన్ రావడం చాలా ఇంపార్టెంట్. కానీ తొందరపడి తీసుకురావడం వల్ల దానివల్ల నష్టాలు ఏమైనా అవుతాయేమో దాని గురించి ఆలోచన చేయడం చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ వస్తే నోబడీ క్యాన్ బి హ్యాపీయర్ దెన్ డాక్టర్స్. ఎందుకంటే వాళ్ళు సఫర్ అయ్యేది, ఆ మెడికల్ స్టాఫ్ సఫర్ అయ్యేది వాళ్ళకి తెలుసు. ఎవరైతే 24 hours దగ్గర 98 days హాస్పిటల్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా ఉండి సేవ చేసిన మెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళకి తెలిసి ఇబ్బంది. వస్తే మాత్రం గ్రేట్, కానీ వస్తుందా అని కొద్దిగా నమ్మకం నాకు కూడా తక్కువ ఉన్నది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే డాక్టర్స్ ఎంత ప్రొఫెషనలిజం ఉన్నా కానీ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించుకునే పరిస్థితి అండి. సో చాలామంది పాజిటివ్ అవుతున్నారు. కొంతమంది ఎవరికి వాళ్ళే ఐసోలేట్ అయిపోయి వీడియో కన్సల్టెన్సీస్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇలాంటప్పుడు ఈ వీడియో కన్సల్టెన్సీ ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడమే బెటర్ అంటారా? డాక్టర్స్ అబౌవ్ 55 years ఆఫ్ ఏజ్, స్పెషల్లీ ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్తమా, లంగ్ కండిషను, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆన్లైన్ పోర్టల్లోనే వాళ్ళు తప్పకుండా ఈ కన్సల్టేషన్ చేస్తే చాలా బాగుంటుంది. రెండోది యంగ్ పీపుల్, వాళ్ళు తప్పకుండా పేషెంట్స్తో పాటు పనిచేస్తున్నారు. మాకు
ఫ్యామిలీకి ఏమైనా అవుతుందన్న ఆలోచన ఉండదు. పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ వరకే ఉంటుంది కానీ వేరే ఆలోచన ఉండదు. జూనియర్ డాక్టర్స్ చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇన్ని 3 months తర్వాత ఇప్పుడు అన్ని కిట్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి. డిజీజ్తో కొట్లాడాల్సిందే, అది వేరే ఆలోచన లేదు. అందరు కలిసి చేస్తే ఈ డిజీజ్ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్పేది ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ కానీ లేకపోతే శానిటైజ్ ఇలాంటివి చాలా సిన్సియర్గా ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనం కంట్రోల్లో పెట్టచ్చని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, ఇప్పుడు మార్కెట్లో హోమియో, అల్లోపతి, ఆయుర్వేద ఈ మెడిసిన్స్ విరివిగా ఇమ్యూనిటీ బూస్టర్స్ అని రకరకాల మెడిసిన్స్ దొరుకుతున్నాయి. అండ్ డాక్టర్స్ సజెస్ట్ చేసిన మెడిసిన్స్ ప్రతి వాళ్ళ ఇల్లు అసలు ఒక మెడికల్ షాప్ అయిందంటే అతిశయోక్తి కాదు. ఎవరికి తోచిన మెడిసిన్స్ వాళ్ళు పెట్టుకొని ఎవరికి తోచినట్టు వాళ్ళు వాడుతున్నారు. అసలు ఆ ఇమ్యూనిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అంటారు మీరు? ఇమ్యూనిటీ ఒక రోజులో పెరగదండి. ఇమ్యూనిటీ చిన్నప్పటి నుంచి పెంచాలి. మంచి ఆహారము, ఫ్రెష్ ఫుడ్, క్యాండ్ ఫుడ్ తినద్దు ఎప్పుడైనా. టిన్లో వచ్చిన ఫుడ్స్ ఎప్పుడు తినద్దు. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. మన వాతావరణం చాలా ఎట్లా అంటే అట్మాస్ఫియర్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఈ 2 months లాక్డౌన్లో మన అట్మాస్ఫియర్లో ఎంత మార్పు వచ్చింది మనకు అర్థమైంది. అంటే ఒకప్పుడు ఎంత దోషం ఉండే అట్మాస్ఫియర్లో అది పుట్టించింది మనమే. సో అలాంటి పద్ధతి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వేరే టైప్ ఆఫ్ మెడిసిన్ గురించి నేను ఎక్కువ మాట్లాడను. అలోపతిక్ మెడిసిన్ ఈజ్ టైం ప్రూవెన్. బట్ ఈ డిసీజ్కి పర్టికులర్గా ఈ యాంటీవైరల్ డ్రగ్ పనిచేస్తుందని కూడా ప్రూఫ్ లేదు. ఇప్పుడు మీరు హోమియోపతి అవన్నీ దాని గురించి చెప్పారు. దే మైట్ బి గుడ్ ఫర్ డిసీజ్ రాకుండా ఉండటానికో లేకపోతే డిసీజ్లో ప్రాబ్లమ్ తక్కువ చేయడానికి, కానీ అది క్యూర్ చేయవు. అందుకోసము మీ బాడీకి సూట్ అయితే మీరు వాడండి, సూట్ కాకపోతే మీరు వదిలిపెట్టండి. పర్టికులర్గా ఇది వాడితే బాగుంటుంది. నేను పర్టికులర్గా చ్యవన్ప్రాష్ గురించి చెప్తాను. ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు. ఎన్ని సంవత్సరాల తర్వాత పెరుగుతుంది ఇమ్యూనిటీ? ఏమైనా రాసిస్తారా వాళ్ళు? అందులో చాలా మటుకి షుగరు, ఈ నార్మల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఈ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల డయాబెటిక్ క్యాపిటల్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ అనేది ఒక ఇయర్స్ టుగెదర్ ప్రాక్టీస్ ఇట్ హ్యాస్ టు కమ్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకేనండి డాక్టర్ సంజయ్ సింగ్ యాదవ్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. విన్నారు కదా, కరోనా పాండమిక్ ఇప్పట్లో వదిలిపోయే అవకాశం లేదు, వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. డాక్టర్ గారు చెప్పినట్టుగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చాలా బాగా తీసుకుంటూ టెక్నాలజీ కూడా యూటిలైజ్ చేసుకుంటూ చిన్న చిన్న వాటికి హాస్పిటల్స్కి పరిగెత్తకుండా వీడియో కన్సల్టెన్సీస్ అండ్ ముందు నుంచే ఇమ్యూనిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి Health5 యాప్లో ఉండే హెల్త్ టిప్స్ ఫాలో అవుతూ లేదా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఫాలో అవుతూ యోగా డైట్ ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకుంటే వీలైనంత వరకు ఇంటి వద్దే ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందని డాక్టర్ సంజయ్ సింగ్ యాదవ్ గారు, అను గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్, ఇది ఇవాల్టి Health5. నమస్తే.